శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. పద్మపురాణంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి ఘట్టం. ఇది బహుశా చాలా కొద్ది మంది మాత్రమే విని ఉంటారు. నేను కూడా ఈ పద్మపురాణంలోనే దీన్ని చూడటం, అంతకుముందు దీని గురించి విన్నాను. మళ్ళీ ఈ పద్మపురాణాన్ని మీ అందరితో పంచుకుంటూ దీన్ని మళ్ళీ ఇప్పుడు కూడా స్వయంగా చూడటం జరిగింది. భీష్ముడు పులస్త్య బ్రహ్మని అడిగాడు, ఇంతమంది భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి అంటే, ఆ కార్యకారణ సంబంధాన్ని కొంతవరకు వివరించి చెప్పాడు పులస్త్య బ్రహ్మ. ఆయన చెప్పి దాని గురించి వివరిస్తూ ఉండగా తిరిగి మళ్ళీ భీష్ముడు ప్రశ్నించాడు. ఈ ఘట్టాన్ని కొంచెం శ్రద్ధగా పరిశీలించండి. భీష్ముడు అడుగుతున్నాడు, కథం త్రిపురుషాజ్జాతో అర్జునః వరవీరాః బృహత్ కుతూహలం మహ్యం తద్భవా జ్ఞక్తుమర్హతి. అంటే అర్జునుడు అంటే మహాభారత కాలం నాటి అర్జునుడు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నది. అర్జునుడు పురుషత్రయానికి జన్మించాడు కదా, ఆ విషయాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంది. బృహతో కుతూహలం మహ్యం అని అన్నాడు భీష్ముడు ఇక్కడ. అది చాలా కుతూహలంగా ఉంది కనుక నాకు దాన్ని తెలియచేయండి అని చెప్పి అడుగుతున్నాడు. సాధారణంగా అందరికీ తెలిసింది, కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రోపదేశంతో మొట్టమొదట సూర్యభగవానుడిని ప్రార్థించి, ఆ తర్వాత అదే క్రమంలో యమధర్మరాజు గారిని ప్రార్థించి ధర్మరాజు గారిని, ఇంద్రుడిని ప్రార్థించి అర్జునుడిని, వాయుదేవుడిని ప్రార్థించి భీమసేనుణ్ణి ఆమె పుత్రులుగా పొందింది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇక్కడ ఈ ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, పురుషత్రయానికి జన్మించాడు కదా, దాని గురించి తెలుసుకోవాలని చెప్పి అడుగుతున్నాను అని చెప్పి భీష్ముడు అడిగినప్పుడు పులస్త్య బ్రహ్మ చెప్తూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో బ్రహ్మగారి యొక్క శిరస్సు రుద్రుని చేత తెగగొట్టబడింది. ఈ బ్రహ్మగారి యొక్క శిరస్సు రుద్రుని చేత తెగగొట్టబడినటువంటి విషయం అది మనకి వేరే పురాణాల్లో కూడా కనిపిస్తుంది, వేరే చోట కూడా దీని గురించి ఉంది. కానీ ఈ పురుషత్రయానికి అర్జునుడు జన్మించాడు అనేటటువంటిది ఘట్టం మాత్రం మనకి పద్మపురాణం ద్వారా తెలుస్తుంది. అందుకని పులస్త్య బ్రహ్మ చెప్తూ ఉన్నారు, ఒకానొక సందర్భంలో ఆ బ్రహ్మగారి యొక్క శిరస్సు అనేటటువంటిది రుద్రుని చేత తెగ్గొట్టబడింది. రుద్రుడు తన చేతి వేళ్లతో గిల్లాడు, ఆ శిరస్సు తెగిపోయింది అని చెప్పి మనకు చెప్తారు. అప్పుడు బ్రహ్మగారికి క్రోధంతో స్వేదం అంటే చెమట ఉద్భవించిందిట. అప్పుడు
ఆ స్వేదాన్నంతా కూడా తుడిచి ఆయన ఒక వేలితో తీసి నేలపై కొట్టగానే ఆ స్వేదము నుండి ధనుర్బాణాలు కవచ కుండలాలతో ఒక వీరుడు, నేను కింకరుణ్ణి అంటే మీ సేవకుణ్ణి అంటూ బ్రహ్మగారి యొక్క స్వేద జలము నుండి ఉద్భవించట. వెంటనే ఎప్పుడైతే నేను కింకరుణ్ణి అంటే మీ సేవకుణ్ణి, మీ ఆజ్ఞను పాలించేటటువంటి వాడిని అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే బ్రహ్మగారు రుద్రుని వైపు చూపించి, ఈ దుర్బుద్ధి నన్ను హింసించాడు, అందువల్ల ఈ రుద్రుణ్ణి నువ్వు చంపేసేయని చెప్పి ఆయన ఆదేశించినట్టుగా మనకి పద్మపురాణం చెప్తోంది. వెంటనే ఈ బ్రహ్మగారి యొక్క స్వేదయము నుండి ఉద్భవించినటువంటి ఈ కింకరుడు తన యొక్క ధనుర్బాణాలతోటి రుద్రుని సంహరించడానికి బయలుదేరట. ఇది రుద్రుణ్ణి ఈ స్వేదయం నుండి ఉద్భవించినటువంటి వాడు సంహరించడం ఏమిటి, అసలు బ్రహ్మగారు రుద్రుణ్ణి చంపమని అనటం ఏమిటి అని మనకు అనేకమైనటువంటి ప్రశ్నలు ఉద్భవిస్తాయి. కానీ ఏదో ఒక దైవ ఘటన జరగవలసి ఉన్నప్పుడు, దైవ కార్యము జరగవలసినప్పుడు కొన్ని తదనుగుణంగా జరుగుతాయనేటటువంటిది కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్వేదయము నుంచి ఉద్భవించినటువంటి ఈ కింకరుడు రుద్రుని వెంటపడ్డాడో, రుద్రుడు వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ మ్లేచ్ఛుడు భీకర రూపం నుంచి నన్ను కాపాడు అని చెప్పి ఆయన విష్ణువుని అడిగట. వెంటనే ఈ రుద్రుణ్ణి కనపడకుండా తన యొక్క మాయతోటి విష్ణువు దాచిపెట్టాట. దాచిపెట్టిన తర్వాత ఈ స్వేదజుడు కూడా అక్కడికి వచ్చాడు. కానీ విష్ణుమాయ వలన రుద్రుడు తనకి కనిపించలేదు. తనని ఈ రకంగా కాపాడినటువంటి ఆ విష్ణు స్తుతి రుద్రుడు చేశాట. వెంటనే సకల జీవరాశులని సృష్టించేటటువంటి బ్రహ్మగారిని సృష్టించినటువంటిది విష్ణు భగవానుడు, కేశవుడు. అంటే బ్రహ్మగారు ఆయనకి కుమారుడు అవుతాడు. ఆయన చే సృష్టింపబడినటువంటి వాడు ఈ రుద్రుడు అని చెప్పి మనకి ఈ పద్మపురాణంలో చెప్తూ, కాబట్టి రుద్ర నువ్వు నాకు మనవుడి వరస అవుతావు కాబట్టి, నన్ను స్తుతించావు కాబట్టి ఏదైనా నీకు ఇవ్వాలని ఉందయ్యా కోరుకో అన్నట్ట. కోరుకోమనగానే శివుడు అంటే రుద్రుడు తన యొక్క కపాలాన్ని అంటే ఆయన యొక్క భిక్షాపాత్రను చూపిస్తూ, నాకు భిక్ష కావాలి, ఇదే నా ఇచ్ఛ అని చెప్పి అన్నట్ట. అనగానే తప్పకుండా నీకు యోగ్యమైనటువంటి భిక్షను ప్రసాదిస్తాను అని చెప్పి వెంటనే విష్ణువు తన యొక్క దక్షిణ హస్తాన్ని ఖండించాట. ఎప్పుడైతే దక్షిణ హస్తాన్ని అంటే భిక్షగా స్వీకరించమని ఇచ్చాడో ఆ దక్షిణ హస్తాన్ని ఈయన త్రిశూలంతో పొడిచి స్వీకరించడానికి ఆ త్రిశూలాన్ని ఆ దక్షిణ హస్తం మీద ప్రయోగించగా 1000 దివ్య సంవత్సరాల పాటు అందులోంచి బంగారు రంగులో అంటే సువర్ణ రుధిరము అనేటటువంటిది దానిలోంచి వచ్చిందిట. ఆ సువర్ణ రుధిరాన్ని రక్తాన్ని ఆయన యొక్క కపాలంలో పట్టుకుని దాని నుండి ఆ రక్తాన్ని తన వేలితో మధించినప్పుడు రుద్రుడు దాన్ని మధించగా ఒక అమ్ముల పొది ధనుర్బాణాలు పట్టుకుని కిరీట రూపధారి అయినటువంటి ఒక రూపం అక్కడ సాక్షాత్కరించిందిట. వెంటనే విష్ణువు రుద్రుడిని అడిగట, నీ కపాల పాత్ర నుండి ఉద్భవించినటువంటి ఈ నరుడెవరు అని చెప్పి అడిగాట. వెంటనే పరమేశ్వరుడు, నువ్వు ఈ ఉద్భవించినటువంటి వాడిని నరుడు అని చెప్పి నువ్వు అన్నావు కాబట్టి నువ్వు అన్నట్టుగానే నరుడుగా ఇతను వ్యవహరింపబడతాడు. పుట్టుకతోనే
సహజ ధనుర్బాణాలతో పుట్టినటువంటి వాడు, అస్త్రవజ్య నిపుణుడు. అంతకుమించి నారాయణుడు అయినటువంటి నీకు నరుడుగా ఇతను తోడుగా ఉంటాడు. ఉండి దైవ కార్యాలన్నీ కూడా నెరవేర్చడంలో నీకు సహకరిస్తూ ఉంటాడు. అలాగే నీతో స్నేహం వల్ల, సఖ్యత వల్ల విఖ్యాతుడవుతాడు, సర్వ విధాలా కూడా విజయుడవుతాడు. అలాగే ఇంద్రాది దేవతల చేత కూడా నిర్జింప సిక్కిము కానటువంటి వాడు ఇతను కారణ జన్ముడు, 3 తేజస్సుల యొక్క సంయోగము. అది ఏమిటి? అంటే ఇది అంతా జరగటానికి కారణం ఏమిటి? ఈయన ఉద్భవించడానికి కారణం ఏమిటి? బ్రహ్మగారి యొక్క శిరస్సును రుద్రుడు చెదరగొట్టడం, ఆయన స్వేదయమును నుండి ఒక కింకరుడు ఉద్భవించడం, ఆ కింకరుడు రుద్రుడిని తెరవడం, రుద్రుడు విష్ణువు దగ్గరికి రావడం, విష్ణువు మాయతో ఆ రుద్రుడిని కనిపించకుండా చేసి ఆ స్వేదజుణ్ణి పక్కకి తప్పించడం, ఈ రుద్రుడు తన కపాలంలోకి భిక్షను కోరుకోవటం, భిక్షగా తన యొక్క దక్షిణహస్తాన్ని తీసుకోమంటాం, ఆ దక్షిణహస్తాన్ని నుంచి సువర్ణ రుధిరంగా ఉద్భవించినటువంటి ఆ రుధిరధార నుండి ఒకడు పుట్టడం. అంటే బ్రహ్మగారి శిరస్సు, రుద్రుని యొక్క దృష్టి, ఆ విష్ణువు యొక్క రక్తము, ఈ 3 వల్ల కూడా జన్మించినటువంటి వాడు. కాబట్టి అంటే పురుషత్రయానికి జన్మించినటువంటి వాడు. కాబట్టి ఇతను నరుడు అని పిలువబడతాడు, నారాయణుడిగా నీకు సహకరిస్తాడు, అనేకమైనటువంటి దైవ కార్యాలు చేస్తాడు అని చెప్పి ఈయన చెప్పిన తర్వాత వెంటనే ఆ భిక్షాపాత్రలో ఉన్నటువంటి ఆ నరుడు బయటికి వచ్చి శివకేశవులిద్దరికీ కూడా నమస్కరించి ఈ యావద్వృత్తాంతం అంతా కూడా చెప్తున్నప్పుడు అంతా కూడా విని, ఇప్పుడు నాకు కర్తవ్యం ఏమిటి అని చెప్పి ఆ శివకేశవులిద్దరిని కూడా అడిగట. అప్పటికి మాయతో ఈ స్వేదజుణ్ణి, అంటే బ్రహ్మగారి యొక్క స్వేదము నుండి ఉద్భవించినటువంటి వాడిని పక్కన పెట్టినటువంటి వాడిని చూపించి, ఈ నరుడికి చూపించి, వెంటనే ఆ స్వేదజుణ్ణి మాయలో ఉంచాను, ముందర వాడిని మళ్ళీ ఆ మాయ నుంచి లేపు, అంటే ఆ నిద్ర నుండి లేపు అని చెప్పి అన్నట్ట. వెంటనే ఈ రుద్రుడు, అంటే ఈ నరుడు ఆ స్వేదజుణ్ణి ఎడమ కాలితో ఒక తన్ను తనగానే వాడు వెంటనే ఆ మాయ తొలగి పైకి లేచాట. వెంటనే ఆ స్వేదజుడు కోపంతో అంతకుముందు బ్రహ్మగారి యొక్క ఆజ్ఞపై ఆ రుద్రుణ్ణి సంహరించడానికి ఉద్భవించినటువంటి వాడు, ఉద్భవించిన తర్వాత కింకరుడుగా ఆయన్ను అడిగినప్పుడు బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఆదేశం అది. వెంటనే మళ్ళీ రుద్రుని మీదకి వెళ్ళగానే రుద్రుని చేత, రుద్రుని వలన ఉద్భవించబడినటువంటి ఈ నరుడు ఆయన్ని కాపాడటానికి అడ్డుపడగా వీరిద్దరి మధ్య యుద్ధం జరిగిందట. ఈ జరిగినటువంటి యుద్ధంలో స్వేదజుడు నేలకూలాడు, ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే బ్రహ్మగారు, ఎందుకంటే బ్రహ్మగారు తన యొక్క స్వేదము నుండి ఉద్భవించేలా చేశాడు కాబట్టి బ్రహ్మగారు చాలా బాధపడ్డట. నా వలన ఉద్భవించినటువంటి వాడు మరణించాడే అని చెప్పి వెంటనే మళ్ళీ బ్రహ్మగారి యొక్క బాధ చూడలేక, అంటే కొడుకు బాధ చూడలేక మళ్ళీ తిరిగి ఆ స్వేదజుడిని బతికించాట. వెంటనే మళ్ళీ తిరిగి పుట్టంగానే మళ్ళీ ఈ నరుడితో యుద్ధానికి వెళ్ళాట. అప్పుడు సాక్షాత్తు శ్రీహరి నిరోధించి, ఇప్పుడు కాదు, కొంతకాలం తర్వాత ద్వాపరానికి కలియుగానికి సంధి కాలంలో తప్పకుండా యుద్ధం అనేటటువంటిది జరిగేలా అవుతుంది. అప్పటిదాకా అప్పుడు ఈ రక్తజునితో, అంటే రక్తం నుంచి ఉద్భవించినటువంటి వాడితో యుద్ధం చేద్దు, కానీ అప్పటిదాకా నువ్వు ఆగు, అప్పటిదాకా నీ క్రోధాన్ని కాసేపు కట్టిపెట్టు అని చెప్పి ఆ స్వేదజుడికి చెప్పాట.
ఆ తర్వాత ఆ సూర్యభగవానుణ్ణి, ఇంద్రుణ్ణి, వాళ్ళిద్దరిని కూడా విష్ణువు పిలిచి, మీ ఇద్దరు కూడా యదువంశంలో జన్మించనున్నటువంటి ఒక మహాబలశాలికి పృథు అనేటటువంటి ఆయనకి కుంతి అనేటటువంటి కూతురు జన్మిస్తుంది. ఆవిడ దూర్వాస మహాముని యొక్క మంత్రోపదేశం చేత ముందుగా భాస్కరుడు అయినటువంటి నిన్ను ఆహ్వానిస్తుంది. అప్పుడు నీ వలన ఆమె ఒక పుత్రుని కోరుకుంటుంది. బ్రహ్మగారి స్వేదము నుండి ఉద్భవించినటువంటి ఈ స్వేదజుడు అప్పుడు ఆమెకు నీ వలన ఒక పుత్రుడిగా భూమి మీద ఉద్భవిస్తాడు. ద్వాపరానికి కలియుగానికి ఉన్నటువంటి సంధికాలంలో. అయితే నీ కీర్తి ప్రతిష్టలను చక్కగా పెంచేంతగా గొప్పగా ఇతను ప్రవర్తిస్తాడు. దానగుణంలో నీకంటే గొప్ప తేజస్సును పొందుతాడు. ఇతను కేవలం అటువంటి పేరు ప్రఖ్యాతులన్నీ గడిస్తాడు. ఇదంతా కూడా దేవకార్య సిద్ధి కోసం జరగవలసి ఉంది కాబట్టి అప్పుడు ఈ రకంగా జన్మిస్తాడు అని ఆ సూర్యభగవానుడికి చెప్పి వెంటనే ఇంద్రుని వైపు తిరిగి, ఓ సహస్రాక్ష, ఈ రక్తజుడు చూడు. ఈ రక్తజుడు నా రక్తం నుండి ఆవిర్భవించినటువంటి వాడు. నీ అనుగ్రహం చేత అదే కుంతీదేవి నిన్ను ఆశ్రయించి కుమారుణ్ణి పొందాలనుకున్నప్పుడు ద్వాపర యుగంలో భూమి మీద అవతరిస్తాడు. అలాగా ఆవిర్భవించేలా చేయటం అనేటటువంటిది నీ విధి. పాండురాజు అనేటటువంటి వాడికి ఆ కుంతీదేవికి ఇతను పుత్రుడిగా పెంచబడతాడు. అలాగే మరొక భార్య వలన కూడా మాద్రి అనేటటువంటి ఆమె వలన అశ్విని దేవత వలన మరొక ఇద్దరు పుత్రుల్ని ఆ మాద్రి కోరుకుంటుంది. ఈ రకంగా దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం వల్ల వాళ్ళందరూ కూడా జన్మించడం జరుగుతుంది. కాబట్టి ఆ మంత్రాన్ని సిద్ధించే విధంగా ఆ సూర్యభగవానుడు నువ్వు మిగిలినటువంటి దేవతలందరూ కూడా సహకరించాలి. అందరూ కూడా ఆ కుంతీదేవి యొక్క క్షేత్రంలో వీటన్నిటిని కూడా ప్రసాదించాలి అని చెప్పి ఇంద్రుడికి సూర్యభగవానుడికి చెప్పిన తర్వాత సూర్యుడు తప్పకుండా నువ్వు చెప్పినట్లుగా చేస్తాను అని చెప్తే ఇంద్రుడు మాత్రం ఈ మన్వంతరంలో రామచంద్రుడిగా నువ్వు అవతరించినప్పుడు అకార్యమైనటువంటి ఒక కారణం చేసావు. అందువల్ల నాకు ఎందుకో కొంచెం నువ్వు చెప్పిన దాన్ని చేయాలంటే కొంచెం సంశయం కలుగుతుంది అని చెప్పి అన్నట్ట. అంటే రామాయణ కాలంలో నేనేం చేశానయ్యా, చెప్పు, ఏం చేశానో చెప్పు అన్నట్ట. అంటే సూర్యపుత్రుడైనటువంటి సుగ్రీవుణ్ణి రక్షించడం కోసం నా అంశతో జన్మించినటువంటి వారిని నువ్వు సంహరించావు. అది దేవకార్యమే అయి ఉండవచ్చు. కానీ నా అంశతో జన్మించినటువంటి వాడు సూర్యుని అంశతో జన్మించినటువంటి వాడి యొక్క రక్షణ కోసం చంపబడ్డాడు. ఇప్పుడు కూడా నా అంశతో ఈ రక్తజుణ్ణి, సూర్యభగవానుడి యొక్క అంశతో ఆ శ్వేతజుణ్ణి మీ ఇద్దరం కూడా భూమి మీద అవతరించేలా చేయాలని చెప్పి చెప్తున్నావు. నువ్వు చెప్పినట్టే చేస్తాం. కానీ నా చేత ఆ రక్తబీజుణ్ణి మరోసారి పుట్టించినట్టే పుట్టించి మళ్ళీ నాకు ఒకసారి పుత్రశోకాన్ని కలిగిస్తావేమో, అది నాకు సంశయం. అందువల్ల ఆ సంశయమే నన్ను కొంచెం బాధిస్తుందయ్యా. అందువల్ల ఆ సంశయాన్ని నీ ముందర ఉంచుతున్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే తండ్రికి పుత్రుడు స్వర్గస్థుడు అవటం అనేటటువంటిది కొంచెం బాధ పెట్టేటటువంటి విషయం కదా అని చెప్పి ఆ మాధవుడిని అడిగినప్పుడు ఆయన మానవ మాత్రులకు మాత్రమే బంధుపుత్ర పౌత్ర ఇత్యాది సంబంధాలు, అనురాగాలు, వరసలు
శోకభారాలు ఇవన్నీ ఉంటాయి. కానీ దేవతలకి ఇవన్నీ కూడా అసహజమైనటువంటివి. మనకు అలాంటివి ఏమి ఉండకూడదు. అది నీకు తెలియని విషయం కాదు. అసలు ఈ దైవలోకంలో నివసించేటటువంటి వాళ్ళకి వాయు వరుసలు అనేటటువంటివి లేవు. ఇవన్నీ కూడా భూలోకంలోనే వదిలిపెట్టాల్సినటువంటివి. అలాంటిది అవన్నీ వదిలిపెట్టకుండా వాటినే గుర్తు తెచ్చుకుంటూ వాటి కోసం కుమిలిపోతూ ఉండటం అజ్ఞానం అనిపించుకుంటుంది. నువ్వెవరివి? దేవతలందరికీ ప్రభువువి. నీకటువంటి అజ్ఞానం ఎప్పటికీ ఉండకూడదు. కాబట్టి ముందర ఆ అజ్ఞానాన్ని తొలగించుకో. అయినా నువ్వు అంతగా చింతించవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ సూర్యపుత్రుణ్ణి అంతమొందించడానికి సాక్షాత్తు నేనే భూలోకంలో కృష్ణుడిగా అవతరిస్తాను. అవతరించి సర్వావస్థలయందు సర్వకాలములందు కూడా నీ పుత్రుడు అజేయుడుగా ఉండటానికి, నీ పుత్రుడు విజయుడుగా ఉండటానికి నేను సహకరిస్తూ ఉంటాను. నేను ఒక సహచరుడిగా, మిత్రుడిగా ఆ రక్తజుడికి సహాయపడుతూ ఉంటాను. అంతేకాదు, తన యొక్క రథానికి సారథ్యం చేయడానికి కూడా నేను వెనకాడను. ఇదంతా కూడా కురుకుల నాశనార్థం జరగవలసి ఉన్నటువంటిది. కాబట్టి ఇదంతా కూడా జరుగుతుంది. ఇదంతా కూడా దైవ కార్యం. అందువల్ల నేను చెప్పింది విని నువ్వు నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పి ఈ విషయం అంతా కూడా చెప్పగానే వెంటనే ఇంద్రుడు తన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని, మహానుభావ, అజ్ఞానంతో ఏదో ఈ బాంధవ్యాల గురించి మాట్లాడాను, నన్ను క్షమించు. తప్పకుండా నువ్వు ఏ రకంగా ఆదేశించావో ఆ రకంగానే జరుగుతుంది. ఈ రక్తజుణ్ణి నా అంశగా ఆ కుంతీదేవికి ప్రసాదించి నేను భూమి మీదకి ఈ రక్తబీజుడు నరుడిగా వెళ్ళేందుకు నేను సహకరిస్తాను, నీ ఆజ్ఞ శిరసావహిస్తాను అని చెప్పి ఆయనకి నమస్కరించేట. ఈ రకంగా సూర్యభగవానుడు, ఇంద్రుడు ఇద్దరు కూడా కేశవుని యొక్క ఆజ్ఞకు బద్ధులై వారిద్దరు కూడా వారు చేయవలసినటువంటి కార్యానికి వారు తమ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.